అనే మాటలు నేను 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సొంత నిర్ణయాలు దేవుని చిత్తం కాకుండా కొన్ని కొన్ని మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాము. అందువలన మనం ఎంత నష్టపోతామో, ఎందరిని పోగొట్టుకోవాల్సిందొస్తదో, ఎన్ని సంవత్సరాలు బాధపడాల్సిందొస్తదో, అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు కానీ, ఎన్నో సంవత్సరాలు ఆ బాధలతో ఆ ఆత్మలు ఏలబడి చేస్తాయో మనం ఇప్పుడు విందాము. ఋతు గ్రంథంలో 1 అధ్యాయంలో మనం చదివి విందాము. ఎందుకంటే మనమే సొంత నిర్ణయాలు తీసుకొని అప్పుడేమంటామో తెలుసా? సర్వశక్తుడు నాకు ఎంత కీడు చేశాడు అంటాము. దేవుడు ఎన్ దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని దేవుడి మీద నెట్టేస్తాము. ఈరోజు మనము నిర్ణయం తీసుకుందాము. ఎలాంటి నిర్ణయము? నా చిత్తం చొప్పున నేను నడుస్తున్నానా? లేక దేవుని చిత్తం చొప్పున నడుస్తున్నానా? అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇందులో 3 రకాల మనుషులున్నారు. ఎలాంటి అంటే, ఒకటి సొంత నిర్ణయం తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇంకొకటి వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనము మన వస్త్రధారణను మనము అలా నడవాలి అని అలా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటాము. ఇంకొకటి దేవుని చిత్తం చొప్పున నడిస్తే మారాను మధురముగా చెడిపోయిన దాన్ని బాగు చేసే దేవుడుగా ఆయన మలుచుతాడంట. ఈరోజు రెండిట్లో, మూడిట్లో నీకు ఏది కావాలో అది నిర్ణయించుకొని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనము ఋతు గ్రంథం 1 అధ్యాయం చదువుదాం. అందరు బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఇక్కడ ఋతు గ్రంథం 1 అధ్యాయం. న్యాయాధిపతి ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశం కాపురమునకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. ఎందుకు వెళ్లారు వేరే దేశానికి?